మన దేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్, సాంప్రదాయం. అన్నిటికీ మించి ఒక సురక్షితమైన పెట్టుబడి. ధర పెరిగినా తగ్గినా భారతీయులు బంగారం కొనడం ఎప్పుడూ ఆపరు. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనేవారికి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక సంచలన అంచనాను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి తాజా మార్కెట్ విశ్లేషణలు. ఐసిసిఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరనున్నాయి. ఈ ఏడాది చివరకు 10 గ్రాముల బంగారం ధర 1.50 లక్షల నుండి 1.80 లక్షల మధ్య ఉండవచ్చు. వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగి 10 గ్రాములకు 1.60 లక్షల నుండి 1.90 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారైనా ప్రస్తుత మార్కెట్ ధరల తగ్గుదలను ఒక మంచి అవకాశంగా మార్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిరంతరం పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే దేశీయ మార్కెట్లో బంగారం ధర సుమారు 20% పెరిగింది. దీని వెనుక కొన్ని కీలక సమీకరణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల వల్ల ఇప్పటి వరకు రూపాయి విలువ సుమారు 7% తగ్గింది. 2026లో డాలర్తో పోలిస్తే రూపాయి సగటు మారకం రేటు 96గా 2027 నాటికి 96.50గా ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం సగటు $4,700 మార్కును తాకే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2026 మే 13 నుండి అమల్లోకి వచ్చేలా బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6% నుండి 15%కి పెంచింది. దీని పూర్తి ప్రభావం ఇంకా మార్కెట్పై పడలేదు. దీనివల్ల రాబోయే రోజుల్లో ధరలు అదనంగా 2 నుండి 3%కి పెరిగే ఛాన్స్ ఉంది. రాబోయే 2 ఏళ్లలో బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. తులం బంగారం 1.90 లక్షల మార్కుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.